హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆషాఢ మాసం మొదటి సోమవారం సందర్భముగా సాయంత్రం వేళ దీపారాధన చేసిన తర్వాత లింగాష్టకం చదువుకున్న విన్నా కూడా ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పటికీ మనపై మన కుటుంబంపై ఉంటాయి. చదవటం రాదు అనుకున్న వాళ్ళు విన్నా కూడా స్వామివారి ఆశీర్వాదం అయితే ఎప్పటికీ ఉంటుందండి. ఇప్పుడు మనం దీపారాధన చేసిన తర్వాత లింగాష్టకం అయితే చదువుకుందాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్తనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహాపనిభూషితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం పనిపతివేష్టితశోభితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురుసురవరపూజితలింగం సురవరపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యాయం పఠేచ్చివ సన్నిధౌ శివలోకమహాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. విన్నారు కదండి, లింగాష్టకం చదువుకున్న విన్నా కూడా ఆ శివయ్య ఆశీర్వాదం ఎప్పటికీ మనపై మన కుటుంబంపై ఉంటుందండి. చదవటం రాదు అనుకున్న వాళ్ళు విన్నా కూడా అంతా మంచి జరుగుతుంది. మనకి రాదు అనుకుంటే అలాగే ఉండిపోతాము. మనకి వచ్చినంత వరకు అయితే మనం చదువుకోవచ్చు. మనం చదివే శ్లోకాలలో ఒక్క శ్లోకమైన ఆ శివయ్య పాదాల దగ్గర అయితే చేరుతుంది కదండి. అన్నీ కాకపోయినా ఒక్కటి చేరినా కూడా స్వామివారి అనుగ్రహం అనేది మన కుటుంబం పైన అయితే ఉంటుంది.
ఈ ఆషాఢ మాసం తొలి సోమవారం సందర్భంగా ఇలా లింగాష్టకం విన్నా కూడా రాత్రిలోపు అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అంటూ అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా శివయ్య తీరుస్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.